ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. దూరం మే మరణం యువాహమధునాధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటారవః నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హితాధృతం జీర్ణాం పర్ణకుటిం తతః పటుమతిర్గచ్చేత్ పురీం ధూర్జటీ. నాకు ఇంకా వృద్ధాప్యం రాలేదు, నేను ఇంకా యవ్వనంలోనే ఉన్నాను. కాబట్టి దూరం మే మరణం, మృత్యువు నాకు చాలా దూరంగా ఉంది అని ఆలోచించకయ్యా. ఎందుకంటే క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి అని చెబుతుంది శాస్త్రం. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుంటున్న నేపథ్యంలో కాశీఖండంలో ఉన్న ఈ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మృత్యువు ఏ క్షణంలో వస్తుందో ఎవరికీ తెలియదు. విత్తము చిత్తము క్షణంలో మారిపోతూ ఉంటాయి. కర్ణుడు అభ్యంగన స్నానం చేస్తున్నప్పుడు బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగాట. అక్కడ ఉన్న బంగారు పాత్రను ఎడంచేతో అలానే దానం చేసేట. ఎడంచేతో దానం చేస్తున్నారేమిటి అని ప్రశ్నిస్తే, కుడి చేతికి ఆ పాత్ర వచ్చే లోపల నా ఆలోచన మారితే నేను దానం చేయలేను కదా అని సమాధానం చెప్పేట. ధర్మరాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగితే, ఇవాళ కాస్త వ్యావృత్తిలో ఉన్నాను, రేపు రమ్మంటూ ఆ కార్యక్రమాన్ని మరునాటికి వాయిదా వేస్తే, అది గమనించిన భీముడు వెంటనే వెళ్ళి యుద్ధంలో జయించినప్పుడు మోగించే నగారాను మోగించాడు. భీమా, ఎందుకయ్యా ఇలా నగారాను మోగిస్తున్నావు అంటే, కాలాన్నే జయించావు అన్నా నువ్వు, ఆ సందర్భంలో పండుగ చేసుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు. కర్తవ్యాన్ని గుర్తించిన ధర్మరాజు వెంటనే ఆ బ్రాహ్మణ్ణి పిలిచి దానం చేశాడు. కనుక మృత్యువు ఎప్పుడో వస్తుంది అన్న భావన వద్దు. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణా నాస్తి. ఆ కాలుడికి కరుణ అనేది ఉండదు. కాలపాశం వేసి ఇడ్చుకుపోతాడు. ధర్మస్య త్వరితా గతి. కనుక నువ్వు ఆచరించాల్సిన ధర్మాన్ని వెంటనే ఆచరించు. ఏమిటి ఆ ధర్మం అంటే, కాశ్యాంతు మరణాన్ ముక్తి అని. కాశీలో మరణిస్తే ముక్తి దొరుకుతుంది. కనుక మరణకాలం ఆసన్నమవుతుంది అని ఎక్కువగా ఆలోచించకుండా, ప్రతి క్షణము ఆ యముడు అధిరోహించినటువంటి మహిషము యొక్క కంఠంలోని గంటల చప్పుడును గుర్తు చేసుకుంటూ, పటుమతిర్ గచ్చేత్ పురీం ధూర్జటీహి, కాశీకి వెళ్ళి నివాసం ఉండండి అని కాశీఖండం తెలియజేస్తుంది. గురు సందేశం కార్యక్రమంలో కాశీ నివాసం చేయమని సలహా ఇస్తున్నారే, ఇది అందరికీ సాధ్యమవుతుందా? మా బాధ్యతలను నెరవేరుస్తూ మా జీవితాన్ని సక్రమంగా గడిపే ఉపాయాన్ని ఏ గురువులు సందేశం రూపంలో అందించలేదా అన్నటువంటి సందేహం మనకు కలుగుతుంది. గురుగీతలో అద్భుతమైన ఉపాయాన్ని మనకు తెలియజేశారు. కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురోర్ విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయం. అంటే కాశీకి వెళ్ళేటువంటి
తాహతు, సమయము లేని కారణాన నువ్వు చింతించాల్సిన పని లేదు. మరి ఏం చెయ్యాలి? మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొందాలి అంటే ఏ ధర్మాన్ని ఆచరించాలి అంటే కాశీక్షేత్రం నివాసశ్చ, గురువు నివాసముండే గృహమే కాశీక్షేత్రమయ్యా. కనుక గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన గృహాన్ని ఆశ్రయించు. కాశీక్షేత్రానికి వెళ్ళినట్టే. కాశీక్షేత్రంలో గంగాదేవి ఉంటుంది, పాపాలన్నింటినీ పరిష్కృతం చేస్తుంది. అద్భుతమైన జీవనానికి సోపానాలను నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి గురువుగారి గృహంలో గంగాదేవి ఎక్కడ ఉందండి అంటే జాహ్నవి చరణోదకం, గురువుగారి పాదోదకమే గంగానదయ్య. అన్ని పాపాలను ప్రక్షాళన చేయగలిగిన శక్తి ఆ గంగామాతకి ఎలా ఉందో అలా గురువుగారి పాద తీర్థానికి ఆ శక్తి ఉన్నది. చాలా బాగా ఉంది. గురువుగారి గృహం కాశీక్షేత్రం, గురువుగారి పాదోదకం జాహ్నవి గంగాదేవి. మరి విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే గురోర్ విశ్వేశ్వర సాక్షాత్, ఆ గురువే శివస్వరూపము. అన్ని మంగళాలను అన్ని శుభాలను నీకు అందించి ఇహపరాలను రెండింటినీ నీకు ఇవ్వగలిగినటువంటి శివస్వరూపమే గురుస్వరూపం. మరి కాశీలో ప్రాణోత్క్రమణ సమయంలో పరమేశ్వరుడే వచ్చి తారక మంత్రాన్ని బోధిస్తారని చెబుతారే. పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, ధుత్కారమనరించు తొండంబు ముక్కున శీకరాసారంబు జిలుగు డుండి, ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేని నిమురు, ప్రమథోత్తముండు భృంగి భయరక్షణార్థమై ఫలార్థమున తీర్చు భసిత రేఖ, దక్షిణ శృతిగా ధరణి ద్రెళ్ళి పెద్ద నిదురకు మాగన్ను బట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభయుడుపదేశించు అప్పుడు కాశీ అని కాశీఖండంలో కాశీ మాహాత్యాన్ని తెలియజేశారే. ప్రాణోత్క్రమణ సమయంలో కాశీలో ఉంటే ఆ పార్వతీదేవియే వచ్చి వాత్సల్యాన్ని కురిపిస్తూ నీ పక్కన ఉంటుంది. డుండి గణపతి తన తొండాన్ని వీస్తూ నీకు ఆహ్లాదాన్ని కలగజేస్తాడు. గంగానది ప్రత్యక్షంగా నీ దగ్గరకొచ్చి కూర్చొని తన మృదువైన హస్తంతో నీ మేనంతా నిమురుతుంది. ఇక భయపడుతూ యమభటుల దర్శనమైన నేపథ్యంలో నేనేమైపోతానోనో అన్నటువంటి దిగులుతో ఉన్న నీ నుదుటి మీద భృంగి విభూతి రేఖలు ఉంచి అభయాన్ని అందిస్తాడు. అప్పుడు శివుడు నీ దగ్గరకు వచ్చి నీ కుడి చెవిలో తారక మంత్రాన్ని నమశివాయ అన్న పంచాక్షరిని ఉపదేశించి నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఇది కాశీఖండంలో చదువుకున్నాం. ప్రత్యక్షంగా కాశీలో ప్రాణోత్క్రమణ జరుగుతున్న ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకి ఉండటం చూస్తూ ఉన్నాం. ఆ సౌభాగ్యం గురువుగారి ఆశ్రయంలో ఎలా దొరుకుతుంది అంటే పార్వతీదేవి వాత్సల్యాన్ని, డుండి గణపతి ఆహ్లాదాన్ని, గంగాదేవి సౌకుమార్యాన్ని, భృంగి రక్షణను నీకు అందించేదే గురువుగారి బోధ. అదే తారక మంత్రం. కనుక గురువుగారు చెప్పేటువంటి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ఈ 4 శుశ్రూషలతో
ఆయనను నువ్వు ఆశ్రయించగలిగితే గురువుగారి గృహమే కాశీక్షేత్రం, గురువుగారి పాదోదకమే గంగానది, గురువుగారే సాక్షాత్తు విశ్వేశ్వర స్వరూపము, గురువుగారి బోధ తారక మంత్రమై నిన్ను కాపాడుతుంది. అందుకే స్థాన శుశ్రూష అంటే గురువుగారు ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆయనకు ఆనందం కలిగించు. అంగ శుశ్రూష ఆయన శరీరానికి కావలసిన ఉపచారాలన్నీ చేస్తూ ఆయనకు ఆనందాన్ని కలిగించు. భావ శుశ్రూష ఆయన భావాన్ని గమనించి దాన్ని నలుగురికి అందించే ప్రయత్నం చేయి. ఆత్మ శుశ్రూష ఆయన ఆలోచన పదం, ఆయన సమాజానికి చేయదలుచుకున్నటువంటి సేవ, వీటన్నింటినీ నువ్వు కూడా ఆచరిస్తూ 4 రకాలుగా గురువుగారిని నువ్వు ఆశ్రయించగలిగితే కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. గంగా స్నానము యొక్క ప్రయోజనము నీకు సిద్ధిస్తుంది. సాక్షాత్తు శివుడే నీ పక్కన ఉన్నప్పుడు నీ జీవితం మంగళకరంగా మారుతుంది. తారక మంత్రం ప్రతినిత్యము నీ చెవిలో మారుమ్రోగుతూ ఉంటుంది గురువుగారి బోధ రూపంలో. అందుకే గురుర్ విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయం అన్న అద్భుతమైన సత్యాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి తెలియజేశాడు. అందుకే అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందుకోవాలని భావించేవారంతా గురువు సమీపంలో ఉండి ఆయన శుశ్రూష చెయ్యమంటూ పెద్దలు తెలియజేస్తారు. ఆర్షవాంగ్మయంలో ప్రపంచమంతా అజ్ఞానంలో ఉన్నప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విజ్ఞానము నిబిడీకృతమై ఉన్నది. ఈ జనన మరణ వలయం నుంచి బయటపడాలి అంటే, మృత్యు భీతిని పోగొట్టుకోవాలి అంటే ఆ విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఉపనిషత్ అన్నటువంటి శబ్దానికి అర్థాన్ని పరిశీలిస్తే, ఉప అంటే సమీపే, ని అంటే నిశ్చయేన, సత్ అంటే ఆ పరమాత్మ ఉనికి. ఉపనిషత్ అన్న శబ్దానికి గురువు సమీపంలో కూర్చొని ఉండు అని ఒక అర్థమైతే, సమీపములో ఉన్నటువంటి ఆ గురు చైతన్యమే నీలో ఉన్నది. నువ్వు సమీపంలో ఉన్నావు కానీ దాన్ని ఆశ్రయించలేకపోతూ ఉన్నావు. నీలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని గుర్తించి ఆశ్రయించి అర్థం చేసుకోగలిగినప్పుడు అది నిన్ను తరింపచేస్తుంది. అందుకే ఉపనిషత్ అన్న అద్భుతమైన పదానికి వ్యాఖ్యానం చేస్తూ, నిరంతరము గురు సన్నిధిలో ఉండి ఆయనను ఆశ్రయించి ఆ స్వామి లక్ష్యాన్ని నువ్వు అవగతం చేసుకుంటూ అనుభూతి చెందుతూ ఆచరించగలిగితే అదే నీకు ఉన్నతమైన గతిని ప్రసాదించే వరంగా పరిణమిస్తుంది. అలాంటి అభ్యాసం చెయ్యమని, అద్భుతమైన వేద విజ్ఞానాన్ని అభ్యసించమని గురు సందేశం కార్యక్రమంలో తెలియచేసుకుంటూ ఉన్నాం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పురస్తాత్ తమేవ విదిత్వేతి మృత్యువేతి నాణ్యః పంథా విద్యతే అయనాయ అని శ్వేతాశ్వతరోపనిషత్తు తెలియజేస్తుంది. అంటే అద్భుతమైన కాంతితో ప్రదీప్తమై ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని మేము కళ్ళారా చూసాం. ఈ జనన మరణ చక్ర వలయం నుంచి బయటపడాలి అంటే
ఆ భగవత్ సందర్శనం ఒక్కటే మార్గం. అంతకు మించిన మార్గం ఇంకొకటి లేదు. నాణ్య పంథాయనాయ విద్యతే, ఇంకొక మార్గమే లేదు అని సాక్షాత్తు ఆ సర్వేశ్వరుని సందర్శనం చేసుకున్నటువంటి ఋషులు మనకు తెలియజేశారు. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని భగవద్గీతలో ప్రతిపాదిస్తూ దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపతుత్థిత యది భా సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మనః అని కృష్ణుని విశ్వరూపాన్ని వర్ణిస్తూ 11వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో తెలియజేశారు. ఆ పరమాత్మ ప్రకాశం ఎలా ఉంటుంది అంటే వేల వేల సూర్యులు ఒక్కసారిగా ఆకాశంలో ఆవిర్భవిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో అంతకంటే మించిన కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ స్వామి. దివ్యం దదామి తే చక్షుః అంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడితో, ఈ స్వరూపాన్ని నువ్వు చూడలేవయ్యా, ఈ మాంసనేత్రాలతో దాన్ని చూడటం అసాధ్యం కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అని. అలాంటి దివ్య దృష్టి కలిగిన ఋషులు చూచిన సత్యాన్ని అద్భుతమైన ఆ విజ్ఞానంలో పొందుపరిచారు. ప్రపంచమంతా అజ్ఞాన అంధకారంలో మిట్టాడుతున్న సమయంలో అద్భుతమైన ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి ప్రపంచానికి వెలుగు పంచిన వారు భారతీయులు. ఋషిపీఠమైన భారతదేశంలో వేద విజ్ఞానం ఎప్పటిది అంటే సమాధానం లేదు. అందుకే వేదాలను అపౌరుషేయాలు అంటారు. ఉపనిషత్తులు ఆ వేదములలో ఉన్నటువంటి అద్భుతమైన విజ్ఞానమే. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తును వేదాంతము అని అభివర్ణించటం జరుగుతుంది. సంహితలో దేవతా స్తుతులన్నీ చెప్పబడితే బ్రాహ్మణంలో యజ్ఞయాగాది క్రియలన్నీ తెలియజేశారు. విచారణ ఆరణ్యకంలో జరిగితే విషయ ప్రస్తావనతో అద్భుతమైన సత్యాన్ని వివరించిందే ఉపనిషత్తు. 1188 ఉపనిషత్తుల గురించి ప్రస్తావన ఉంటుంది. దానిలో ప్రధానంగా 108 ఉపనిషత్తులను పేర్కొన్నారు. వాటిల్లో ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండుక్యతిత్తిరి ఐతరీయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అంటూ 10 ఉపనిషత్తులకు శంకర భగవత్పాదులు భాష్యాన్ని రచించారు. ఇలా అద్భుతమైన విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ మానవ జీవిత పరమార్థమేమిటో మనం తెలుసుకోగలిగితే గురు సందేశం మనం అందుకున్నట్టే. తరతరాలుగా గురు శుశ్రూష ద్వారా జీవితాన్ని తరింపచేసుకున్న ఎందరో మహానుభావుల యొక్క చరిత్రలను అవగతం చేసుకుంటూ ఆ చరిత్రలో ఉన్నటువంటి సారాంశాన్ని అనుభూతి చెందుతూ ఆచరిస్తూ అద్భుతమైన శ్రేయోపథంలో ముందుకు సాగాలి అన్న ఆలోచనతో ఆ గాథలన్నింటినీ నేర్చుకుంటూ ఉపనిషత్తు విజ్ఞానం ద్వారా మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. మరణానంతరం మానవ జీవితం ఎలా ఉంటుంది, ఎలా కొనసాగుతుంది అన్న విషయాన్ని కఠోపనిషత్తులో ప్రస్తావన చేయటం జరిగింది. కఠ అన్న మహర్షి ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. ఈ కఠ ఉపనిషత్తుకు భాష్యాన్ని రచిస్తూ శంకర భగవత్పాదులు ఓం నమో భగవతే వైవస్వతాయ మృచ్చవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే. వైవస్వతాయ అంటే వివస్వతుని కొడుకు వైవస్వతుడు. వివస్వతుడు అంటే సూర్యుడు. సూర్యుని కుమారుడైన యముడు మృత్యుదేవత. బ్రహ్మ విద్యాచార్యాయ బ్రహ్మ విద్యను ప్రబోధించినటువంటి దేవత ఆచార్యుడు. ఎవరికి ప్రబోధించాడు? నచికేతసే, నచికేతుడికి చెప్పాడు. ఆ నచికేతుడికి బ్రహ్మ విద్యను బోధించినటువంటి ఆ
సమవర్తికి నమస్కారము అంటూ శంకర భగవత్పాదులు కఠోపనిషత్తుకు భాష్యాన్ని చేస్తూ మనకు తెలియజేశారు. వింటున్న మనకు సందేహం కలుగుతుంది. అద్భుతమైన బ్రహ్మ విద్యను అందించిన సమవర్తికి ఆచార్యుడిగా నమస్కారం చేయటం అద్భుతంగా ఉంది. కానీ శిష్యుడు ఆ జ్ఞానాన్ని అందుకున్న నచికేతునికి కూడా నమస్కారం చేశాడే, ఎందుకని అంటే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరం తప. పరంపరానుగతంగా వస్తున్న జ్ఞానము ప్రతి గురువు తన శిష్యుడికి అందజేస్తే ఆ శిష్యుడు తన శిష్యుడికి చెప్తాడు. పెక్కు శాఖలు కలిగి ఈ పృథివిలోన నిగమమొప్పారె భూసుర నివహముందు అని వేదవ్యాసుడు అద్భుతమైన వేద విజ్ఞానాన్ని న్యాసం చేసి తన శిష్యులకు అందిస్తే శిష్యులెల్లరూ ఆత్మీయ శిష్యజనులకు బహుమార్గములు చెప్పి అనుమతింప నిగమమొప్పారె భూసుర నివహమంతు. ప్రతి శిష్యుడు గురువుగా మారి ఆ విజ్ఞానాన్ని ముందు తరాల వాళ్లకు అందించినప్పుడు మాత్రమే పుస్తకంతో పని లేకుండా మస్తకంలో నిలిచిన ఆ జ్ఞానం అద్భుతంగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఇది భారతీయ జీవన విధానం. అందుకే గురువును పరమాత్మ స్వరూపంగా భావిస్తాం. ఆయన పాదాలకు నమస్కరిస్తాం. ఆయన పాదోదకాన్ని తీర్థంగా స్వీకరిస్తాం. ఆయన మాటే మంత్రంగా భావించి అనుష్ఠానం చేస్తాం. అందుకే శంకర భగవత్పాదులు కఠోపనిషత్తుకు భాష్యం చేస్తూ యమధర్మరాజుతో పాటు నచికేతుడికి కూడా నమస్కరించారు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే పిల్లవాడి మొట్టమొదటి గురువు తండ్రే కనుక మనం మాత్రమే గురు సందేశంలో ఉన్న గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తూ ఆనందంగా ఉండాలన్న భావనను ఇనుబడింప చేసుకొని దానిని పిల్లలకు కూడా అందించగలిగినప్పుడు వారు ఆ పథంలో ముందుకు నడుస్తూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకోగలుగుతారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. జ్ఞానయోగము భగవద్గీతలోని 4వ అధ్యాయం, దానిలో మొట్టమొదటి శ్లోకం. ఈ విజ్ఞానాన్ని నేను సూర్యుడికి అందిస్తే సూర్యుడు తన కొడుకైనటువంటి మనువుకు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకునికి ఈ విజ్ఞానాన్ని అందజేశారు అని జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకంలో పరమాత్మ తెలియచేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఎప్పుడైతే ప్రతివాడు ఈ విజ్ఞానాన్ని నలుగురికి అందించాలన్న సంకల్పంతో గురు సందేశాన్ని స్వీకరిస్తాడో అప్పుడు అది ముందు తరాల వారికి కూడా అందుతుంది. దయానంద సరస్వతి అదే మాట అంటారు. గురువు యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి అంటే తనలాంటి గురువుని ఇంకొకరిని తయారు చేయటం. ఇలా గురు శిష్య పరంపర అనాదిగా కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశంలో ధర్మం ఇంకా నిలబడి ఉన్నది. ధర్మ భ్రష్టత దూరమవుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ పరంపర ఛేదింపబడుతుందో, గురువు పట్ల విశ్వాసం తగ్గి గురు సందేశం అందరికీ అందదో, అప్పుడు భారతదేశపు ఉనికియే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ఈ సత్యాన్ని తెలియచెప్పటం కోసమే కఠోపనిషత్తు భాష్యం ప్రారంభిస్తూ మొట్టమొదట ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసే అని ప్రారంభించారు శంకర భగవత్పాదులు. మరి ఈ దేహం నుంచి ఆత్మ బయటికి వచ్చినప్పుడు, దేహోత్క్రమణ జరిగినప్పుడు, ప్రాణోత్క్రమణ జరిగినప్పుడు
ఆ జీవుని పరిస్థితి ఎలా ఉంటుంది? యమధర్మరాజు నచికేతుడికి ఎలాంటి ఉపదేశం చేశారు? ఈ వివరాలన్నింటినీ మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓం తత్సత్.